అవునండి, తీసుకున్నాడా? లేదు కదా. అంటే బాప్తిస్మం అవసరత కూడా లేదు అనే బోధలు కూడా వచ్చాయి. వింటున్నారండి? బాప్తిస్మం అవసరత కూడా లేదు అంటున్నారు. దేనిని బట్టి బాప్తిస్మం అవసరత లేదు అని మాట్లాడుతున్నారు? దేనిని బట్టి అంటే, ఇదిగో దొంగ బాప్తిస్మం తీసుకున్నాడా? తీసుకోలేదే. మరి పరదేశుకు వెళ్ళిపోయాడు కదా. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెబుతున్నాను, కన్ఫామ్ అన్నాడు. అంటే పరదేశంలో సీటును కన్ఫామ్ చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. ఏమంటే అప్పుడు బాప్తిస్మం తీసుకోవడానికి వీలు పడుతుందా? మీరు చెప్పండి. మరికొద్ది క్షణాల్లో చనిపోతారు. వారు బాప్తిస్మం తీసుకోవటానికి వీలు పడుతుందా? వీలు పడదే. అది తీసుకున్న టైం కాదండి, తీసుకోవటానికి అవకాశం లేదండి. ఆ సందర్భాన్ని బైబిల్లో ఉన్న వచనాన్ని చూపించి బాప్తిస్మం అవసరం లేదు అంటే ఎలా? మా వదిన గారు ఉన్నారు, నిజంగా దేవుల్లోకి ఆమె నన్ను తీసుకొచ్చిందండి. ఆమె దేవుల్లోకి తీసుకొచ్చింది. ఆమెకు సంఘానికి వెళ్తుంది. ఆ పేరు చెప్పను అప్రస్తుతం. ఇప్పటికీ బాప్తిస్మం లేదండి, ఎప్పటికీ బాప్తిస్మం లేదు. ఆమె వయసు నాకే 45-46 సంవత్సరాలు వచ్చేసాయి. మరి మా వదిన గారి వయసు ఎంత వచ్చిందంటే సుమారుగా 55 వరకు చేరుకుంది. పెద్దదండి, చాలా పెద్దదే. ఎప్పటికీ బాప్తిస్మం లేదు. ఏంటి వదిన గారు మీరు ఇంతవరకు బాప్తిస్మం తీసుకోలేదు అంటే, సిలువలో ఉన్న దొంగ బాప్తిస్మం తీసుకున్నాడా అంటుంది. దేవుడు మనం క్షమిస్తే సరిపోదా అంటుంది. అంటే ఆయన సన్నిధికి వెళ్ళి నేను తప్పు చేశానన్న పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి ఏడ్చో ప్రార్థన చేస్తే క్షమించబడవా? అలా ఎందుకు క్షమించడు? ఇప్పటికీ లేదండి బాప్తిస్మం. అలాగే మా బావగారు కూడా ఉన్నారు. ఆయన వెస్ట్ గోదావరిలో సేవ చేస్తున్నాడు, ఇప్పటికీ బాప్తిస్మం లేదు. చనిపోయారండి, అస్వస్థతకు గురై చనిపోయాడు. దేవుడే కాపాడతాడు, దేవుడే బ్రతికిస్తాడు, మెడిసిన్ అవసరత లేదు అని చెప్పి ఏమంటే వాక్యానికి భిన్నమైన పద్ధతులు మాట్లాడామనుకోండి, మా సంఘాన్ని విమర్శిస్తున్నారు అంటారు. మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక సేవకుని విమర్శించవచ్చా అంటారు. అంతే కదండి. ఎన్ని మాటలండి, ఎన్ని మాటలు. పోనీ బైబిల్ ఏమైనా బాగా చదువుకుంటాడా అంటే లేదు, చదువుకోడు. 24 గంటల ప్రార్థనలో గడుపుతారు. ఏమండి కీర్తనలు 1-2 చూడండి. ఒక మంచి మాట మీకు నేను చూపించి పాఠంలోకి నేరుగా వెళ్ళిపోతానండి. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం చూద్దామండి. 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమునందు వాక్యం ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడండి. దీవారాత్రము అంటే డే అండ్ నైట్, 24 అవర్స్. ద్వితీయోపదేశకాండంలోకి వెళితే మోషే గారు ఏమన్నాడో తెలుసా అండి? నీ జీవితకాలం అంతా గ్రంథమును చదువుకోవాలి అన్నాడండి. నీ జీవితకాలం అంతా గ్రంథాన్ని చదువుకోవాలి అన్నాడు. అంటే మన బ్రతుకు కాలం అంతా, మన ఆయుష్కాలం అంతా చదవవలసిన గ్రంథం బైబిల్ అండి. ఎందుకు దేవుడు ఈ మాట రాయించాడు అంటే, ఈ మాటలు మన చేతిలోకి రావటానికి, కన్నతండ్రి పలికించిన ఈ మాటలు మన చేతిలోకి రావటానికి ప్రవక్తలు చంపబడ్డారు. అది మీకు తెలుసు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. క్రీస్తును ప్రకటించడానికి వీల్లేదని చట్టం చేశారు, బెదిరించారు. అయినా ఎవరికి తల దించక, ఏ చట్టానికి భయపడక క్రీస్తును ప్రకటిస్తూనే వచ్చారండి. క్రీస్తును ప్రకటిస్తూనే వచ్చారు. అంటే చట్టం చేసినా భయపడలేదు, రాళ్లతో కొట్టి చంపినా భయపడలేదు, రంపాలతో కోసినా భయపడలేదు. ఒక రంపంతో మొద్దుని ఎలాగైతే కోస్తారో తెలుసు కదండి మీకు. పెద్ద పెద్ద మొద్దుల్ని రంపాలతో కోస్తారు. మొద్దులను కోసినట్లుగా ప్రవక్తను కోశారు.
భక్తులను కోసేశారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఒక మహావృక్షాన్ని కోసినట్లుగా మమ్మల్ని కోసినా పర్వాలేదు, కానీ ఈ మాటలు మాత్రం ప్రపంచంలోకి వెళ్ళాలి. మా ప్రాణం పోయినా పర్వాలేదు, మా రక్తం ఒలికినా పర్వాలేదు, రక్తం ఒలికినా పర్వాలేదు, సింహాల బోనులోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, అగ్నికి ఆవుతో అయిపోయినా పర్వాలేదు, ఖడ్గంతో మా తలలు తీసేసినా పర్వాలేదు, కానీ దేవుని మాట బంధింపబడకూడదు, వెళ్ళిపోవాలి అనుకున్నారు. ఏమండి, రక్తసిక్తమైపోతే, వారి బ్రతుకులన్నీ ఆవిరైపోతే, ఇంత మంచి మాటలు దేవుడు మన దగ్గరకు తీసుకొస్తే మరి దీన్ని చదవకపోతే ఎలాగండి? దీవారాత్రులు అన్నాడండి, దీవారాత్రులు చదవాలండి. మనం చదివితేనే మన జీవితం బాగుపడుతుంది. ఇంకో మాట చెప్పమంటారా? మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యం అన్నాడండి. మీ ఆత్మలను రక్షించు శక్తిగల వాక్యం. వాక్యం తప్ప మనల్ని రక్షించేది మరొకటి లేదు. 100% నిజం. మనల్ని రక్షించేది, మనల్ని కాపాడేది, కన్న తండ్రి మనసును తెలియచేసేది, యేసుక్రీస్తు త్యాగాన్ని తెలియచేసేది, పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలో తెలియచేసేది, పాతాళానికి ఎవరు వెళ్ళిపోతారో తెలియచేసేది, విశ్వం ఎలా పుట్టిందో తెలియచేసేది, ఒక అత్త కోడలు ఎలా ఉండాలో, ఏమండి, ఒక తల్లి తండ్రి పిల్లలు కుటుంబం ఎలా ఉండాలో, వ్యవస్థ ఎలా బాగుపడాలో ప్రతిదీ చెప్పింది బైబిల్. మరి చదవకపోతే ఎలా? చదవకపోతే ఎలా? అందుకే ప్రాణాలు వదిలేసాడంటే చనిపోయాడు. మా బావగారు చనిపోయాడు. ఇక అది అంతేనండి, మూఢభక్తి. చెప్పలేము, మనం ఎన్నైనా చెప్పినా అది ఎక్కదు. ఏమండి, ఎందుకు ఇచ్చాడండి అసలు? ఎంత పుస్తకం ఎందుకు ఇచ్చాడండి ఆయన? 66 పుస్తకాల సమ్మేళనంతో కూడిన ఈ గ్రంథాన్ని ఎందుకు ఇచ్చాడండి? 24 గంటల ప్రార్థనలో గడిపితే సరిపోతుంది కదా. ఎందుకు తండ్రి నువ్వు ఇంత రాయించావు? ప్రవక్తలందరూ చంపేశావు, పక్కన పెట్టేయచ్చుగా మనం. దీని విలువ చెప్పేవారు లేరు. అందుకేనండి దేవుని జ్ఞాన సంబంధమైన, దేవుని జ్ఞానానికి సంబంధించిన సంగతులన్నీ మరుగు చేయబడ్డాయి. దేవారాత్రులు ధ్యానించాడు దావీదు. అందుకే దేవుని ఇష్టానుసారుడయ్యాడు. మీకు తెలుసా? దేవారాత్రులు దీన్ని ధ్యానించి తెలుసుకున్నాడు. అందుకే తన తరము వారికి ఏం చేశాడు? సేవ చేశాడు. తన తరము వారికి సేవ చేశాడు. షడ్రకనంతో ఒక మాట చెప్పాను. మీ ఇల్లు చూస్తే అసలు బాగోలేదు. నేను అక్కడే ఉన్నాను, నేను 2 రోజుల నుంచి అక్కడే ఉన్నాను. ఇల్లు చూస్తే బాగోలేదు, గోడలు బాగోలేవు, కింద ఫ్లోరింగ్ బాగోలేదు. కానీ దేవుని సన్నిధిని చూడండి ఎంత అలంకరించాడో. ఆ పేద దైవ సేవకునికి ఒక్కసారి మనం క్లాప్స్ కొడదాం, అభినందిద్దాం. నాయన, నా కోసం అంతరిక్షం కట్టావు. ఈ వచనాలని మీకు తెలుసు, దావీదు పలికిన మాటలు. నా కోసం అంతరిక్షాన్ని కట్టావు. అంతరిక్షాన్ని ఎంత అద్భుతంగా కట్టాడో తెలుసండి. పైన ఆకాశం అండి, అద్భుతంగా కట్టాడు. ఎవరి కోసం కట్టాడు అంటే ఆ తండ్రి మన కోసమే కట్టాడు. పగలు వేడి రావాలి, రాత్రి చల్లదనం రావాలి, మంచు పడాలి, ఏమండి కదండి, వర్షం పడాలి. ఇలా అద్భుతంగా అంతరిక్షాన్ని కట్టాడు దేవుడు మన కోసం. అదంతా ఆలోచించాడు దావీదు. మీరేంటి నాయన గుడారాల్లో ఉన్నారు, నేనేమో ప్యాలెస్లో ఉన్నాను, అంతఃపురంలో ఉన్నాను, దేవదారు మ్రాణులతో కట్టబడిన అంతఃపురంలో ఉన్నాను, మీరేమో డేరాల్లో ఉన్నారు. అది నాకు సిగ్గుకరంగా ఉంది, అది నాకు అవమానకరంగా ఉంది. నీ కొరకు ఒక మంచి దేవాలయం కడతాను అనుకున్నాడండి దావీదు. ఆ తర్వాత సొలొమోను కట్టాడు, అది మీకు తెలుసు. అంటే ఆయన మనసు చెప్తున్నానండి. దావీదు గారు దేవుని పట్ల ఉన్న మనసు చెప్తున్నాను. అంటే దేవుని కొరకు ఏదైనా చేస్తే అద్భుతంగా చేయాలి, అది చిన్నదైనా అద్భుతంగా చేయాలి అనే ఒక మంచి మనసు ఉన్నవాడే దావీదు కదండి. చాలా శృంగారంగా కట్టించాడు. ఎంతో వెండిని పోగు చేశాడు, బంగారాన్ని పోగు చేశాడు, ఏమండి దేవదారు మ్రాణులు పోగు చేశాడు, చక్కగా కట్టాడు. అంటే దేవుని కొరకు ఏదైనా చేస్తే అద్భుతంగానే చేయాలి, అది దావీదు వ్యక్తిత్వం. మరి అలా దావీదు మనసును తెలిపినది బైబిల్.
బైబిల్. తన తరము వారికి సేవ చేయాలని సంకల్పం కల్పించింది బైబిల్. ఈరోజండి ఎన్ని ప్రాంతాలకి వెళ్తున్నామో తెలుసా? సభ్య సమాజాన్ని కాపాడటానికి, దేవుని ఔన్నత్యాన్ని చెప్పటానికి నిద్ర లేక, ఆహారం లేక, ఆరోగ్యం క్షీణించిపోయి అయినా పర్వాలేదు ఆయన కోసం నిలబడాలి. మన తరము వారికి సేవ చేయాలి మనమంతా. ఓకే, ప్రియమైన దేవుని పిల్లలారా, చక్కటి గ్రంథం మనకిచ్చాడు. దీన్ని బాగా చదవండి, బాగా నేర్చుకోండి. ఓకే, పేతురు రాసిన మొదటి పత్రిక. ఏమండి, సంఘాన్ని, సర్వ ప్రపంచాన్ని ఉద్దేశించి ఆయన పలికిన మాటలు, పేతురు గారు పలికిన మాటలు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రియులరా, 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందామండి. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి సంఘానికి హితోపదేశం చేస్తున్నాడు పేతురు గారు. ఏమండి, క్రీస్తు బాధపడ్డాడా మన కొరకు? అవును. ప్రవక్తలు బాధపడ్డారా మన కోసం? అవును. అపోస్తులు బాధపడ్డారా మన కోసం? అవునండి. మన ఆత్మలను రక్షించటానికి, కన్న తండ్రి యొద్దకు చేర్చటానికి చాలా బాధలు అనుభవించారు. ఇక్కడ దైవ సేవకులు కూడా చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఎంత బాధపడుతున్నారు అనేది సంఘానికి తెలియదు. నిజం చెప్తున్నానండి, సంఘానికి తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే ఒక్క దేవునికే తెలుసు. ఎంత బాధతో, ఎంత కన్నీళ్లతో, ఎంత కష్టంతో సేవ చేస్తున్నారు ఈ సమాజాన్ని కాపాడటానికి. వచ్చాడమ్మో ఏం పని ఇవ్వట్లేదు ఆయనకి అనేవాళ్ళు కొందరు. అంతేనండి. ఒకప్పుడు బ్రతకలేక బడి పంతులు, ఇప్పుడు బ్రతకలేక గుడి పంతులు అయ్యాడు ఆయన. ఇలా అవమానించేవాళ్ళు ఎంతమంది అండి. పొట్ట కోసం బయలుదేరాడు ఒకడంటాడు, తిండి కోసం బయలుదేరాడు మరొకడు అంటాడు. ఎన్ని మాటలు అన్నా సహించుకొని భరించి ఆత్మను రక్షించటానికి క్రీస్తు బాధపడినట్లు మనం కూడా బాధపడి సమాజాన్ని రక్షించాలి అనే కాన్సెప్ట్ని చూసారా? దానికి హ్యాట్స్ ఆఫ్. ప్రియమైన దేవుని పిల్లలారా, బాధ. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు అన్నాడండి. అంటే భూమి మీద ఏవో కొన్ని అడుగులు విడిచిపెట్టాడా? కనిపిస్తున్నాయా? ఆయన విడిచిన అడుగుజాడలు ఏమైనా కనిపిస్తాయా? ఎప్పుడో 2000 సంవత్సరాలు కదండి. 2000 సంవత్సరాల నుంచి అడుగుజాడలు ఇప్పుడు అలాగే ఉంటాయా? ఉండవు కదా. మరి తన అడుగుజాడలలో మీరు నడుచుకున్నట్లు అంటాడేంటి? సంఘం తన అడుగుజాడల్లో నడుచుకోవాలట, క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకోవాలి. ఈ సర్వ ప్రపంచం కూడా క్రీస్తు అడుగుజాడల్లో నడుచుకుంటేనే శ్రేయస్కరం. ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది, ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఎంతమంది సంఘ సంస్కర్తలు పుట్టినా, ఎంతమంది నేతాజీలు పుట్టినా, ఎంతమంది బాపులు పుట్టినా ఈ సమాజాన్ని బాగు చేయలేదు. ఈ సమాజాన్ని బాగు చేసేది ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. ఆయన మాటలు, సమాజాన్ని ఉద్ధరించే మాటలు పలికాడండి ఆయన. తన అడుగుజాడల్లో మనం నడుచుకోవాలి అంటున్నాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఏమండి, ఒక ఆయన ఉన్నాడండి, మత ఛాందస్సవాది. యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడట. యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడట, ఎద్దుల బండి మీద పారిపోయి వచ్చాడట. ఇక్కడికి వచ్చి బౌద్ధుల దగ్గరకు చేరి విజ్ఞానాన్ని అభ్యసించాడట. ఆయన సంచరించిన పాదముద్రలు ఉన్నాయి అని పెద్ద భూతద్దంలో ఆ పాదముద్రల ఫోటోలు తీసి ఒక పుస్తకంలో వేశాడు. క్రీస్తు ఇండియాకు వచ్చాడు అని. అతనే డాక్టర్ వేదవ్యాస్, IAS PhD, హైదరాబాద్.
అంటే తన పరిశోధనలోట తాళపత్ర గ్రంథాలు చూశాడట, తాటాకులు చూశాడట, పురావస్తు కొన్ని ప్రతులు చూశాడట. ఆ ప్రతుల్లో క్రీస్తు ఇక్కడికి వచ్చాడట. ఆయన పాదముద్రలు భూమి మీద ఉన్నాయట. ఏది? ఇండియాలో. ఏమంటే 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ పాదముద్రలు ఉంటాయా? కనీసం పుస్తకం చదివేవాడు కానీ, అతని రచనల్ని ఎంకరేజ్ చేసేవాడు కానీ అడిగాడా? అడగలేదు. ఎందుకంటే బైబిల్ చదవలేదు కదా మరి బాగా. నిజమేలేరు, వచ్చే ఉండొచ్చు. అడుగుజాడలు అంటేనండి, అడుగుజాడలు అంటే నడక కాదు, నడత, ప్రవర్తన. అడుగుజాడలు అంటే ఏంటి? ప్రవర్తన, నడత. ఏమంటే వీడికి చిన్నప్పుడు అండి వీడికి నడక నేర్పించారు కానీ వీడి తల్లిదండ్రులు వీడికి నడత నేర్పించలేదు అంటారు. నడక వేరు, నడత వేరు. క్యారెక్టర్, నడత అనేది క్యారెక్టర్కి సంబంధించినది, గుణానికి సంబంధించినది, శీలానికి సంబంధించినది. అరే మీరంతా నా అడుగుజాడల్లో నడవాలిరా అంటాడు తండ్రి. అంతేనండి. నా అడుగుజాడలో నడవాలిరా అనగానే ఇంట్లో నుంచి అడుగలా బయట పెట్టగానే కొడుకు కూడా కరెక్ట్గా ఆ అడుగు వేయటమా? అంతేనా? కాదు. భర్త కూడా అంటాడు, నా అడుగుజాడల్లో నువ్వు నడిస్తే బాగుంటావు అంటాడు. అనగానే ఏడు అడుగులు వేయటమా హోమం చుట్టూ? భర్త చిటికిన వేలు పట్టుకొని ఆయన 7 అడుగులతో పాటు నువ్వు కూడా 7 అడుగులు వేయటమా? కాదండి. ఆయన గుణం ఎలాంటిదో నీ గుణం అలా ఉండాలి అని. ప్రవర్తన. కాబట్టి సామెతలు 31 చూడండి ప్రియులారా. ఒక మంచి మాట మీకు అక్కడ జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26, 27 చదువుతా ఉండండి. 26, 27. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఏమండి ఇంటికి ఒక చక్కటి ఉపదేశం చెబుతుంది, ఉపదేశాన్ని బోధిస్తుంది. జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతల ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనం చేయదు. ఈమెనండి యెహోవా యందు భయభక్తుల, యెహోవా చేత కొనియాడబడిన స్త్రీ. సాక్షాత్తు దేవుని చేత కొనియాడబడిన స్త్రీ జ్ఞానంతో ఇంటిని కట్టుకుంది, కుటుంబాన్ని దేవుళ్ళకు నడిపిస్తుంది, కుటుంబానికి కృపగల ఉపదేశాన్ని సిద్ధపరిచింది, తన ఇంటి వారి నడతలను జాగ్రత్తగా కనిపెడుతుందట. హానోకు దేవునితో నడిచెను అని ఉందండి. అంటే అర్థం ఏంటి? హానోకు దేవునితో నడిచెను అంటే అర్థం ఏంటి? దేవుడు భూమి మీద అడుగులు అలా వేసుకుంటూ వెళ్తే కాదు. దేవుని ఇష్టం ఏంటో తెలుసుకొని, దేవుని మనసేంటో తెలుసుకొని తన ఇష్ట ప్రకారంగా భూమి మీద నడుచుకున్నాడు. ఎక్కువ శాతం అండి హానోకు గారు తన జీవితంలో, తన ఆయుష్కాలంలో ఎక్కువ శాతం దేవునితో నడిచాడండి. ఎక్కువ శాతం దేవుని ఇష్టమేంటో తెలుసుకొని నడిచాడు హానోకు. నడతలు అన్నాడు, నడక కాదు. ఇప్పుడు క్రీస్తు అడుగుజాడలు అంటే భూమి మీద ఏంటి ఆయన విడిచిన అడుగుజాడలు? కొన్ని షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. బైబిల్ తీసి చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందామండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడండి. నేను సాత్వికుడను,
దీన మనస్సు గలవాడను అన్నాడు. అంటే ఆయన క్యారెక్టర్ ఒకటి బయటకు వచ్చింది. సాత్వికుడు, చాలా దీన మనస్సు గలవాడు, ఎదుట వ్యక్తి పట్ల చాలా దీనుడు, దేవుని పట్ల చాలా సాత్వికుడు. అంటే యేసుక్రీస్తు విడిచిన అడుగు జాడలు సాత్వికుడని, ఆయన దీనుడని మనకు తెలియజేస్తుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోకానికి వెళ్ళిపోతారు కదండి. ధన్యులండి దీనుడుగా బ్రతకటం. ఏమండి, కొన్ని బైబిల్లో సందర్భాలు చూస్తేనండి, యెహోవా తన దృష్టట దీనుడి మీదే పెట్టాడట. అహంకారం మీద కాదండి, దీనుడి మీద తన దృష్టి పెట్టాడు. మన కన్న తండ్రి అయిన దేవుడు అప్పుడప్పుడు మనం కూడా అంటుంటాం, ఏంటి తండ్రి నీ కంటికి నేను కనిపించట్లేదా, ఒక్కసారి నా మీద నీకు దయలేదా, ఒక్కసారి నన్ను చూడవా, నన్ను పట్టించుకోవా, నీ కనుదృష్టి నా మీద పెట్టవా అంటుంటాం. ఎప్పుడు పెడతాడు నీ మీద కనుదృష్టి? నీ మీద నా మీద తన కనుదృష్టి ఎప్పుడు నిలుపుతాడు అంటే, నీవు దీనుడుగా బ్రతికినప్పుడు, నేను దీనుడుగా బ్రతికినప్పుడు తన కనుదృష్టి మన మీద పెడతాడండి. నీ కనుదృష్టి పెట్టవా అంటే పెట్టడు. నువ్వు దీనుడుగా బ్రతికితే పెడతాడు, సాత్వికుడుగా బ్రతికితే పెడతాడు. నిజంగా అండి, ఈ సాత్వికత అనేది, ఈ దీనత్వం అనేది చాలా గొప్పదండి, చాలా గొప్పది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. గాంధీ గారు చదువుకున్న మాటలన్నీ ఇవన్నీ చదువుకున్నాడు. ఇవన్నీ చదువుకొని ఏం చేశాడో తెలుసా? సత్యాగ్రహంలో బ్రిటిష్ వారి పాలన నుంచి మనలను బానిసత్వం నుంచి విడిపించటానికి ఆయన ఉపయోగించిన ఏకైక ఆయుధం హింస కాదు, అహింస. అహింస అనే ఆయుధం, సత్యం అనే ఆయుధం. ఈ రెండు ఆయుధాలతో బ్రిటిష్ వారి హృదయాల్ని గెలిచాడు, స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చాడు. అది మనందరికీ తెలుసు. చాలామంది మేధావులు పలికిన మాట కూడా అదే, బాపు నువ్వు మరలా జన్మించాలి, ఓ మహాత్మా నీవు మరలా పుట్టాలి, నువ్వు ఎప్పుడు పుడతావు బాపు అంటే భారతదేశపు పరిస్థితులు బాగోలేదు. హింసను చంపాలంటే నువ్వు మాత్రమే హింసను చంపగలవు, ఇంకెవరు చంపలేరు. ఆయన పలికిన మాటలు, మేధావులు పలికిన మాటలు. ఏమండి, హింసను చంపాలి అంటే అహింసను ఆయుధంగా చేసుకోవాలి. అహింసను ఆయుధంగా చేసుకోవాలి అంటే దీనుడుగా బ్రతకాలి, సాత్వికుడుగా బ్రతకాలి. అప్పుడే ప్రపంచాన్ని జయించగలం. మంచి మాటలు పలికాడు కదండి. దెబ్బకు దెబ్బ, పగకు ప్రతీకారానికి ప్రతీకారం అంటే ఇక అందరూ చచ్చిపోతారు, ఎవరు బ్రతుకుతారు? పాకిస్తాన్ సై అందనుకోండి, భారతదేశం కూడా సై అంటే, రష్యా వాడు కూడా సై అంటే, వాళ్ళ దగ్గర ఉన్న స్కడ్స్ విడిచిపెడితే ఈ భూమండలం అంతా భస్మీపట్టణం అయిపోతుంది, బూడిదగా మారిపోతుంది. అందుకని ప్రియమైన దేవుని పిల్లలారా, అహింసను ఆయుధంగా మార్చుకున్నది యేసుక్రీస్తు ఒక్కరే. నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతని నశించిపోతాడు అన్నాడు. ఇవన్నీ హింసను ప్రేరేపించేవా, అహింసకు ఆయుధాలా? హింసను ప్రేరేపించేవి కావు, అహింసకు ఆయుధాలు. కత్తి పట్టొద్దు అన్నాడు, కత్తితోనే చచ్చిపోతావు అన్నాడు. బాంబు పట్టొద్దు, బాంబుతోనే పోతావు. నిజంగా అండి, చక్కటి హితోపదేశం, ఓ పవిత్రమైన సందేశాన్ని ఈ ప్రపంచానికి అందించింది యేసుక్రీస్తు అండి. నిజంగా ఆయన విడిచిన అడుగు జాడలలో ఈరోజు భారతదేశం కావచ్చు, ప్రపంచ దేశాలు కావచ్చు, దీనులుగా సాత్వికులుగా బ్రతికితే యుద్ధాలు ఉంటాయండి? ఉండవండి. దుష్టునితో మనం తలబడితే అక్కడ పోరే జరుగుతుందా జరగదా? జరుగుతుందండి. గొడవ జరుగుతుందండి. ఆ తర్వాత ఆ గొడవ పెద్దదైపోతుందండి.
చాలా పెద్దదైపోతుంది. అందుకనే యేసుక్రీస్తు చేసిన ఒక మంచి ఉపదేశం ఏంటి అంటే, నీ కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు, కత్తి పట్టొద్దు నాయనా అన్నాడు. ఎందుకు? మనమంతా సోదర సోదరి మనమంతా ఒక తండ్రి నుంచి వచ్చిన వాళ్ళం, ఒక తండ్రి గర్భా నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఈరోజు దేవుళ్ళ మధ్య ఎన్ని మత ఘర్షణలండి, అవునండి. యూపీలో ఎన్ని హింసలండి. ఒక సేవకుడు వాక్యాన్ని ప్రకటిస్తుంటే తన భార్యను ఏం చేశారో తెలుసా? బట్టలు నగ్నంగా కూడా తీయించారు. ఆయనకి బట్టలు నగ్నంగా తీయించారు, ఈమెకి బట్టలు నగ్నంగా తీయించారు. ఈ సేవకుడు ఈమెను భుజం మీద ఎత్తుకొని మోయాలి, ఈమె తన భర్తను భుజం మీద ఎత్తుకొని మోయాలి. వాళ్ళంతా హేళన చేసి కర్రతో కొడుతుంటే ఆ సన్నివేశాలు చూస్తుంటే ఏ అధికారైనా స్పందించాడా? ఏంటి ఈ ప్రపంచం, ఏంటి వ్యవస్థ అని మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మత హింస, మత ఘర్షణలు, మత గొడవలు కారణం ఏంటో చెప్పమంటారా? సాత్వికత, దీనత్వం, అహింసని ఆయుధంగా మార్చుకోకపోవటం, దేవుని వాక్యం తెలియకపోవటం, క్రీస్తు అడుగుజాడలు నడుచుకోకపోవటం వలనే ప్రపంచమంతా మత వ్యాప్తి పట్టింది. మత పిచ్చి పట్టింది, మత పిచ్చి. ఏమండి, యేసు పలికిన మాటలు అంగీకరించాడు క్షమించండి, గాంధీ గారు పలికిన మాటలు అంగీకరించాడు గాంధీ గారు. యేసుక్రీస్తు పలికిన మాటలు అంగీకరించాడు గాంధీ గారు. ప్రపంచం అంతా ఆయన మహాత్ముడు అంది కదండి, మహాత్ముడు అని అంది. మంచి మాటలు చెప్పాడు కాబట్టి మరి ఆయన గాంధీ గారు మహాత్ముడు అయ్యాడు. మరి ఈయనకు స్ఫూర్తి అయిన యేసుక్రీస్తుని ఏమన్నారు? మతస్థుడు అన్నారు. గాంధీకి స్ఫూర్తిగా, గాంధీ గారి మాటలకు స్ఫూర్తిగా ఉన్న యేసుక్రీస్తుని మతస్థుడు అంద ప్రపంచం. ఆయన మాటలు అంగీకరించి అహింసను ఆయుధంగా చేసుకొని సాత్వికుడుగా బ్రతికితే గాంధీ గారిని ఆయన మాత్రం మహాత్ముడు అన్నారు, జాతిపిత అన్నారు. అసలు ఈ ప్రపంచానికి జ్ఞానోదయం లేదు అనిపిస్తుందండి, నిజంగా జ్ఞానం లేదు అనిపిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా అండి కొన్ని వచనాలు స్పీడ్గా మనం చదువుకుంటూ వెళ్దాం. స్పీడ్గా రోమపత్రిక చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే దాహమేమో. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదు అన్నాడండి. ఎంత మంచి మాట పలికారో చూశారండి. నీ శత్రువు ఆకలి కొంటే భోజనం పెట్టు అన్నాడు. నిజంగా అండి, మరి ఈరోజు శత్రువుకి భోజనం పెట్టేవాళ్ళు ఉన్నారా? మీ ఇంటికి ఎవరైనా శత్రువు వచ్చారనుకోండి, భోజనం పెడతారా? కత్తి బయటికి తెస్తారా? దొరికేవరా గన్మ్యాన్స్ లేకుండా? నా చేతిలో చచ్చేవరా బిడ్డ ఈరోజు. ఎప్పటి నుంచో నీ మీద పౌరుషం, ఎప్పటి నుంచో నీ మీద రౌద్రం ఉంది. ఆ రౌద్రం అంతా తీర్చుకుంటాను అని కస నరికేస్తాను. నువ్వు భోజనం పెట్టాల్సింది ఎవరికో తెలుసా? భవతి భిక్షాం దేహి అనేవాడికి కాదు, నీ శత్రువుకి. ముందు నీ శత్రువుకు పెట్టు, ఆ తరువాత యాచన చేసేవారికి పెట్టు. శత్రువు పెట్టావంటే ఇంచుమించుగా రేపు నేను మీ ఇంటికి వచ్చి నాకైనా భోజనం పెడతారు. పెట్టరా? మీరు కడపలో ఉన్నారు. ఎంత మంచి మాటలండి. సంఘానికి హితోపదేశం చేస్తున్నాడు పేతురు గారు. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? రావటం పోవటం అనుకుంటున్నారా? కాదమ్మా, కాదు. క్రీస్తు విడిచిన అడుగు జాడల్లో మీరంతా నడుచుకోవాలి. ఆయన అడుగు జాడల్లో మీరు నడుచుకోవాలి. ఆయన శత్రువును క్షమించాడు, అంతేకాదు శత్రువు పాదాలు కడిగాడు. తెలుసు కదండి మీకు. ఇస్కరియోతు యూదా అప్పగిస్తాడని తెలుసు, 30 వెండి నాణాలకు అమ్ముకుంటాడని తెలుసు, మృత్యువుకు అప్పగిస్తాడని తెలుసు. తెలిసినా కూడా అపోస్తులందరి మధ్యలో యూదాను కూడా కూర్చోబెట్టి, యూదా నీ పాదాలు కూడా ఆ పాత్రలో పెట్టు అన్నాడండి. నిజంగా జోహర్లండి, నీ పాదాలు కూడా పెట్టు అన్నాడు. ఆ పాదాలు ఎప్పుడైతే పెట్టాడో పాదాలు కూడా కడిగేశాడు. ఈరోజండి సంఘంలో మనం ఒకరినొకరు క్షమించుకోం కదండి.
ఒకరినొకరు క్షమించుకోం, ఒకరినొకరు సమాధానంగా ఉండం, పగ ప్రతీకారాలతో నిండిపోతూ ఉంటాం. సంఘంలో కూడా ఫ్యాక్షనిస్టులా? సంఘంలో కూడా వద్దండి. అలా అయితే క్రీస్తు అడుగుజాడల్లో మనం నడిచిన వారం కాము. ఈ హింసకు తెరదించాలి. హింసకు తెరదించాలి అంటే అహింస అనే ఆయుధాన్ని చేతపట్టాలి. సాత్వికులుగా, దీనులుగా సంఘంలో, సమాజంలో మనం బ్రతకాలి. అప్పుడే ఆయన అడుగుజాడల్లో నడిచిన వారు అవుతామండి. రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదండి, మీ అందరికీ తెలుసు కదండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన పలికిన మాట, ఒక మాట చెప్తాను. ఏం పలికాడో తెలుసండి? ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారాలి అంటే, ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారాలి అంటే ఆ శక్తి ఒక్కడికే ఉంది. ఆ ఒక్కడే యేసుక్రీస్తు. ఒకే ఒక్కడు. రవీంద్రనాథ్ ఠాగూర్ పలికిన మాటలవి. ఈ ప్రపంచం 2 నిమిషాల్లో మారాలి అన్నా, ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అన్నా, శాంతి ఉందండి? శాంతి ఉందా? శాంతి నగర్ అంటాం, అంత అశాంతే. ఏమండి, చికెన్ ఆయనకేమో గంటేసాం, మాకు అరగంట వేసాం, ఆడ గొడవ. మమ్మల్ని భోజనాలు పిలవలేదు, ఆడ గొడవ. ఏమండి, ఈ ప్రపంచం శాంతియుతంగా ఉండాలి అంటే యేసు పలికినట్లుగా, యేసు నడిచిన నడకలో, యేసు అడుగుజాడల్లో ఈ ప్రపంచం నడిస్తే 2 నిమిషాల్లో మారిపోతుంది అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. నిజంగా అండి, చాలా అద్భుతం అనిపించింది అది నేను చదివిన తర్వాత. క్రీస్తు అడుగు జాడలో ఈ ప్రపంచం నడిస్తే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది. యుద్ధాలు ఉండవు, గొడవలు ఉండవు, అల్లరి ఉండదు, పీకలు కోసుకోవటం ఉండదు, చంపటాలు ఉండదు, పగా ప్రతీకారాలు ఉండవు. మరి ఆయన విడిచిన అడుగుజాడలో ఎప్పుడు నడుస్తారండి? ఎప్పుడు నడుస్తారు? చివరిగా రోమపత్రిక చూడండి, 3వ అధ్యాయం. రోమపత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చూడండి ప్రియులరా. 17వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. శాంతి మార్గమును వారు ఎరుగరు అన్నాడు. చూడండి, శాంతి మార్గమును వారు ఎరుగరు అన్నాడండి. శాంతి మార్గమున వారు ఎరుగరు. శాంతి మహోత్సవాలను ఎరుగుదురు. ప్రపంచ శాంతి దినోత్సవం ఎప్పుడు చేసుకోవాలో ఎరుగుదురు. ఐక్యరాజ్య సమితి అంతా కమిటీ వేసింది. కమిటీ వేసి, ఏమండి, ప్రపంచ ఐక్యరాజ్య సమితి కమిటీ వేసి శాంతి దినోత్సవం ఎప్పుడు పెట్టుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 2 ఏర్పాటు చేశారు. గాంధీ గారి జయంతి అక్టోబర్ 2. ఒకప్పుడు సెప్టెంబర్ 21 ఉండేది. ఏమండి, ఏం ఎరుగుదురు అంటే ఈ శాంతి స్మారక దినోత్సవాలను చేసుకోవడానికి డేట్ ఎరుగుదురు, మహోత్సవాలు చేసుకోవడం ఎరుగుదురు, ఆ తర్వాత పావురాలను ఎగిరేయటం ఎరుగుదురు. కానీ శాంతి మార్గమును వారు ఎరుగరు అన్నాడు. ఆ శాంతి మార్గాన్ని స్థాపించింది యేసుక్రీస్తు. ప్రపంచ శాంతి కాముకుడు అని పిలవాలి అంటే ఒకే ఒక్కడు, ఆ పదానికి అర్హత సాధించిన వాడు ఒకే ఒక్కడు, యేసుక్రీస్తు. ప్రపంచ శాంతి కాముకుడు ఆయన ఒక్కడే. ఆ మార్గాన్ని తెలియాలండి. ఆ మార్గం తెలిస్తేనే ఈ ప్రపంచం బాగుపడుతుంది. ఆయన మార్గం తెలుసుకొని ఆయన అడుగుజాల్లో నడుచుకుంటేనే సంఘాలు కూడా బాగుంటాయండి. మీ సంఘం వేరు, మా సంఘం వేరు బ్రదర్. మీ డినామినేషన్ వేరు, మా డినామినేషన్ బ్రదర్. ఆయనంతా అది జ్ఞానం బ్యాచ్లే అంటారు. తెలియక అంటే మనలోనే అశాంతి. దేవుని పిల్లలను చెప్పుకుంటున్న మనం, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకుంటున్న మనం, ప్రపంచ శాంతి కాముకుని ఎరిగిన మనం, ఒక్క బైబిల్ని కలిగిన మనం, ఒక్క తండ్రిని కలిగిన మనం, ఒక్క రక్తంలో కడగబడిన మనం,
మనలోనే శాంతి లేకపోతే మనమే కాట్ల ఖర్చుకుంటే ఎలాగండి? ఎప్పుడండి మనం బాగుపడేది? అందుకే సంఘానికి మంచి చక్కటి హితోపదేశాన్ని చేశాడు పేతురు గారు. ఆయన మీ కొరకు, క్రీస్తు మీ కొరకు బాధపడి తన అడుగుజాడల్లో మీరు నడుచుకొనున్నట్లు మాదిరిగా ఉంచిపోయాను. చిన్న పాయింట్ అండి అది. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి అడుగుజాడలు అంటే. కాబట్టి ప్రియులరా, పగ ప్రతీకారాలతో ఆ సంఘం ఈ సంఘం అనే భేదాలు లేకుండా, ఆ సేవకుడు ఈ సేవకుడు అనే భేదాలు లేకుండా మీరంతా చక్కగా శాంతి మార్గంలో సాత్వికులై దీనులై బ్రతికి మీ జీవితాన్ని వెలిగించి, ఈ సమాజాన్ని వెలిగించి, ఈ ప్రపంచానికి లోకమందు మీరు జ్యోతులుగా మీరంతా ఈ వార్షికోత్సవం రోజు కనబడాలని మీరందరూ చక్కటి తీర్మానం తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనండి? కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, ఘనమైన మీ నామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ మొదటి వార్షికోత్సవానికి క్రైస్ట్ చర్చ్ మొదటి వార్షికోత్సవాన్ని నడిపించినందుకు ఎంతగానో స్తుతిస్తున్నాం. ప్రపంచం శాంతి మార్గాన్ని ఎరగాలి అంటే బైబిల్ తెలియాలి, మీ మనస్సులోని ఉద్దేశాలు తెలియాలి. తండ్రి, సాత్వికులుగా దీనులుగా మేము బ్రతికితే హింసను చంపగలం తండ్రి. సంఘాల మధ్య విభేదాలు లేకుండా చక్కగా మీ పిల్లలంతా ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడే భాగ్యాన్ని ఇవ్వండి. పాపిని రక్షించి మిమ్మల్ని సంతోషపెట్టి అదృష్టాన్ని ఇవ్వండి. మీ కుమారులు షడ్రక్ గారిని దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి. విచ్చేసిన సంఘ కాపరులందరినీ, వారి సంఘాలను కాపాడండి నాయన. మా ప్రాణం పోయేంత వరకు, కొన ఊపిరి ఉన్నంత వరకు ఈ కసాయి లోకాన్ని మార్చి కరుణతో నింపి క్రీస్తును పరిచయం చేసి మీ అడుగుజాడల్లో మేము నడిపిస్తూ బ్రతుకుటకు కృప చూపండి నాయన. సంఘమంతటిని దీవించండి. జరగబోతున్న మిగిలిన కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను.